नामपल्ली पुलिस स्टेशन नामपल्ली पुलिस स्टेशन के हुदूद में एक और आग लगने का वाक़या पेश आया। ये हादसा बिल्कुल नीलोफर हॉस्पिटल के बिल्कुल करीब है। RJ24 न्यूज़ के ख़ास रिपोर्ट है हमारे, मैं मोहम्मद दवगर अहमदुल्ला खान साहब के साथ। ये देखिए साइंस लेबोरेटरी है नामपल्ली एरिया, नामपल्ली हॉस्पिटल के बिल्कुल करीब है। ये नीलोफर हॉस्पिटल के बिल्कुल करीब है और ये नामपल्ली पुलिस स्टेशन PS के बिल्कुल करीब है। ये फर्स्ट फ्लोर पे पूरा आग का वाक़या पेश आया है। अभी यहाँ फायर इंजन कंट्रोल आग पर काबू पाया है। अभी यहाँ पर सब आग बुझाने की कोशिश में लगे हुए हैं। नामपल्ली साइंस लेबोरेटरी तेलंगाना है। यहाँ पे లైవ్ లో ఉంది ఫైర్ మొత్తం కంట్రోల్ అన్న పైకి లేపండి అన్న తాడు మేడం ఏ ఫ్లోర్లో అంటే మొత్తం అన్ని ఫ్లోర్లో కనుక్కున్నాయి మేడం అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయా మేడం మేడం ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి మేడం ఫోరెన్సిక్ సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయి మేడం దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటుంది మేడం मैडम कंप्यूटर्स एंड हार्ड डिस्क फायर एक्शन में जल चुका ऐसे करके खबर आ रहा है, क्या कहते हैं मैडम आपको? ठीक है मैडम, हम देख सकते हैं। అయితే లోపల కంప్యూటర్ సెక్షన్లోనే ప్రమాదం జరిగిందని नामपल्ली DCP शिल्पा वाली ने जायजा लिया है मौके का। फायर कंट्रोल हो गया है जिसमें सिस्टम वगैरह और अपने लैपटॉप केमिकल लेबोरेटरीज के पूरा जलकर खासकर हो गए हैं। మంటలు వ్యాపించాయి కాబట్టి వాటన్నిటిని కంట్రోల్ చేసిన తర్వాతే ఏం జరిగింది, లోపల ఎలాంటి ఆధారాలు ధ్వంసమయ్యాయి, వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి క్లూస్ టీమ్ అన్ని కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. అంటే సీజ్డ్ ప్రాపర్టీ అంటే ఏమేమి ఉన్నాయి సార్ అక్కడ? రకరకాలు ఉన్నాయి సార్, హార్డ్ డిస్క్లు, పేపర్లు, ఇప్పుడు మన కేసుకి సంబంధించినవి అవి మనం సీజ్డ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, అలాంటివి అంటే డీటెయిల్స్ అవన్నీ కాలిపోయినాయి. అలాంటి ప్రాపర్టీ ఆ రూమ్ అది ఆ స్టోర్ రూమ్. ఓకే సార్, కంప్యూటర్స్ అంటే వర్క్ చేసే కంప్యూటర్స్ సార్, సీజ్డ్ ప్రాపర్టీ దాంట్లో కంప్యూటర్స్ ఉన్నాయి. మన కేసుకు సంబంధించి అంటే డీటెయిల్స్ వాళ్ళు బట్టి సీజ్డ్ అయిన ప్రాపర్టీ అంతా కూడా అంటే ఎక్కడ మంటలు ఎక్కడ చెలరేగినాయి అంటారు సార్? అసలు +2 బిల్డింగ్ అండి, 5 స్టెప్ అంటే ఎక్స్టింగ్విషర్స్ ఉన్నవి, దానికి అంతవరకే రిక్వైర్మెంట్. ఎన్ని రూమ్స్ లో ఈ ఫైర్ వచ్చింది? ఈ రూమ్స్ లో ఏమేమి ఉన్నాయి అసలు? ఒక రూము, దానికంటే ముందు రూమ్లో క్లాస్ రూమ్ ఉంది. ఆ క్లాస్ రూమ్ ముందు ఉన్నది, దానికి రైట్ సైడ్ హాల్, బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని అవి రూమ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవి వాళ్ళు క్యూబికల్స్. ఓన్లీ ఈ స్టోర్ రూమ్ ఒకటి ఫైర్ అవ్వడం వలన ఈ ఫైర్ అంతా కూడా స్మోక్ అంతా కూడా స్టోర్ మొత్తం కూడా వ్యాపించింది. అక్కడక్కడ ఈ టెంపరేచర్కు ప్లాస్టిక్ సంబంధించిన ఈ సెన్సిటివ్ ఐటమ్స్ అన్నీ కూడా మెల్ట్. సార్ కెమికల్ ల్యాబ్ ఉందన్నారు, కెమికల్ ల్యాబ్లో కూడా మంటలు వ్యాపించాయి. అది 2వ ఫ్లోర్లో ఉందండి, దానికి ఏం అవ్వలేదు. వీళ్ళు ఏమంటారు సార్? ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు మాట్లాడారా మీతో? ఎట్లాంటి పరికరాలు ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఎలా జరిగిందని? మాకు సింపుల్గా చెప్పింది సీజెడ్ ప్రాపర్టీ డీటెయిల్స్ వాళ్ళ మీద అడిగి. సార్ కంప్యూటర్స్ అంటే ఎన్ని ఉన్నాయి సార్ రూమ్ నిండా ఉన్నాయి రకరకాలు, ఓన్లీ నాట్ ఓన్లీ కంప్యూటర్స్, ఫైల్స్, డిఫరెంట్ మెటీరియల్. అది మనకు ప్లాస్టిక్, పేపర్ అదేమో కాలిపోతుంది కదా, మెటల్కి సంబంధించిందేమో మిగిలి ఉంటుంది సార్. ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కాలిపోయినాయి సార్? ల్యాబ్ ఎక్విప్మెంట్ ఓన్లీ ల్యాబ్ సెకండ్ ఫ్లోర్ సార్. పైన